అందరికీ నమస్కారం. ఆన్లైన్ క్లాసులు ఎలా వినాలి, యాప్ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దీని గురించి ఫస్ట్ ప్లే స్టోర్లోకి వెళ్ళండి, లేదా అన్ని వాట్సాప్ గ్రూపులలో ఈ ప్లే స్టోర్ యొక్క యాప్ యొక్క లింకును పంపించాను. దానిపైన కూడా క్లిక్ చేసినా కూడా ఇక్కడికి వస్తాం. ఈ ఫుల్ సెక్యూర్డ్ ప్లే స్టోర్ నుంచే డౌన్లోడ్ అవుతుంది, ఎలాంటి లింకులు కూడా అవసరం లేదు. దీని గురించి ఫస్ట్ ప్లే స్టోర్లో ఎడ్యుకేట్ అని టైప్ చేయండి. EDUCATE అని టైప్ చేసి సెర్చ్ బటన్ని కొట్టండి. అప్పుడు ఇక్కడ ఎడ్యుకేర్ అని కొట్టాము. ఎడ్యుకేట్ EDUCATE చేసినట్టయితే ఇలా యాప్ కనబడుతుంది. ఇక్కడ ఏదైతే ఉందో ఇది యాప్. అప్పుడు తర్వాత ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. అప్పుడు యాప్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఇది చాలా చిన్న యాప్, 44 MB మాత్రమే ఉంటుంది. ఫోన్ యొక్క స్టోరేజ్ని కూడా ఎక్కువగా తీసుకోదు, కాబట్టి ఫోన్ కూడా స్ట్రక్ అవ్వడం అనేది ఉండదు. ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత యాప్ను ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ అడుగుతుంది. ఈ లాగిన్ను 2 రకాలుగా చేయొచ్చు, గూగుల్ నుంచి, తర్వాత ఫోన్ నంబర్ నుంచి. అయితే క్లాసును వినాలంటే మాత్రం ఖచ్చితంగా ఫోన్ నంబర్ తోటి మాత్రమే చేయండి. క్లిక్ చేయగానే మన ఫోన్లో ఉన్న సిమ్ములన్నీ కూడా లిస్ట్ వస్తుంది. మనము మన ఫోన్ నంబర్ని కూడా టైప్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా ఫోన్ నంబర్ని టచ్ చేయగానే ఆటోమేటిక్గా ఫిల్ అవుతుంది. తర్వాత ఫోన్ నంబర్ వెరిఫై ఫోన్ నంబర్ మీద క్లిక్ చేస్తే ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ కూడా ఆటోమేటిక్గా దానంతట అదే తీసుకుని లాగిన్ అవ్వడం జరుగుతుంది. తర్వాత ఈ యాప్లో ఎలా వాడాలని చెప్పేసి చిన్నగా ఇన్స్ట్రక్షన్స్ వస్తుంది. ఇట్లా టాప్ చేస్తే వెళ్ళిపోతుంది. ఇది యాప్ అన్నమాట. ఇప్పుడు ఒక క్లాస్లో ఎలా జాయిన్ అవ్వాలి, ఇక్కడ మనకు ఇక్కడ చూసినట్టయితే ఇది GOT 88 అనేది ఆల్రెడీ ఈ క్లాస్లో జాయిన్ అయ్యాను. ఇప్పుడు ఇంకో క్లాస్లో ఎలా జాయిన్ కావాలని ఇక్కడ చెప్తున్నాను. దీని మీద టచ్ చేసినట్టయితే జాయిన్ క్లాస్ రూమ్ అని వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు GOT 97 అనే క్లాస్లో ఎలా జాయిన్ కావాలనేది ఇక్కడ చెప్తున్నాను. ప్రతి క్లాస్ రూముకు, ఆన్లైన్ క్లాస్ రూముకు 10 అంకెల ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్ను, ఆ ఐడిని ఇక్కడ నమోదు చేయాలి. ఈ కోడ్ వచ్చేసి 5926089847. ఇది GOT 97 యొక్క క్లాస్ యొక్క ఐడి. అప్పుడు టైప్ చేసి జాయిన్ క్లాస్ రూమ్ చేసినట్టయితే యాడెడ్ సక్సెస్ఫుల్లీ అంటే ఏంటంటే మీరు ఈ క్లాస్లోకి జాయిన్ అయ్యారు. అయితే ఈ యాప్ ద్వారా ఈ ఆన్లైన్ క్లాసులలో ఏమేమి చేయబడుతుందంటే చూద్దాం. ఫస్ట్ ఇది లైవ్ క్లాస్ అన్నమాట. ఇందులో లైవ్ క్లాసులు అంటే ఏంటంటే మన జూమ్ మీటింగ్ మాదిరిగా ఇక్కడ ఆన్లైన్ క్లాసులు నిర్వహించుకోవచ్చు. అయితే నేను క్లాసు స్టార్ట్ కాగానే మీకు ఇక్కడ పైన ఎలాగైతే ఎస్ఎంఎస్లు, ఈ రకంగా ఎస్ఎంఎస్లు వస్తాయో అలాగే క్లాస్ స్టార్ట్ అయిందని చెప్పేసి మీకు అలర్ట్ మెసేజ్ వస్తుంది. ఏ టైంకి అయితే క్లాస్ స్టార్ట్ అవుతుందో ఆ క్లాస్ టైంకు మీకు నెట్ ఆన్ చేసి ఉంటే మీ ఫోన్లో అక్కడ మీకు నోటిఫికేషన్ వస్తుంది. తర్వాత మీరు రికార్డింగ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఒక క్లాసు అయింది. ఫర్ ఎగ్జాంపుల్గా ఈరోజు 8 నుంచి 9 గంటలకు ఒక క్లాస్ అయింది. అనివార్య కారణాల మీరు బిజీగా ఉండి ఆ క్లాస్ మీరు వినలేదనుకోండి, మీరు ఫ్రీగా ఉన్న టైంలో అదే క్లాస్ను మిగతా టైంలో అంటే రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, అలాంటి టైంలో కూడా మీరు ఇట్లా రికార్డింగ్ చేసుకుంటే మీరు ఆ క్లాస్ను వినవచ్చు. ఇది ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ స్టడీ మెటీరియల్. స్టడీ మెటీరియల్ అంటే ఇప్పుడు ఈ పేపర్కి సంబంధించిన స్టడీ మెటీరియల్ నేను అన్నీ కూడా కలెక్ట్ చేశాను, ఓన్గా కూడా తయారు చేశాను. అవన్నీ కూడా ఈ స్టడీ మెటీరియల్ అనే దానిలో ఫోల్డర్ వైజ్గా ఉంటుంది. తర్వాత ఫీ పేమెంట్. మీరు ఫీ పేమెంట్ చేసినప్పుడు మాత్రమే
క్లాసులు వినొచ్చు, తర్వాత స్టడీ మెటీరియల్ చూసుకోవచ్చు, తర్వాత ఆన్లైన్ టెస్ట్ అంటే టెస్టులు కూడా కండక్ట్ చేయబడుతుంది. ఆ టెస్టులు ఇక్కడ ఉంటాయి. ఒక టెస్టును ఎన్నిసార్లు అయినా కూడా రాయవచ్చు. దానికి ఎలాంటి దానికి ఎలాంటి పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత చాట్ అంటే గ్రూప్ చాట్ అంటే ఈ క్లాస్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు. ఈవెన్ నాకు కూడా డౌట్ ఉంటే అడగచ్చు, దానికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మీకు ఇచ్చిన అసైన్మెంట్స్ ఏమైనా ఉంటే ఇక్కడ చూసుకోవచ్చు. తర్వాత ఏ టైంకి క్లాస్ ఉంటుంది అనేది ఒక 1 వీక్ సంబంధించిన దిస్ వీక్ టైం టేబుల్ అనేది మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అంటే ఏంటంటే మీరు మర్చిపోయినా కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. శనివారం ఇప్పుడు ఈ క్లాసు GOT 97 అనేది శనివారం 15th నవంబర్ 8 PM to 9 PMకు ఉంది. ఇలా మీకు వారం రోజుల టైం టేబుల్ అనేది మీకు ఇక్కడ ఎప్పటికీ డిస్ప్లే అవుతుంది. అయితే తర్వాత ఇదొకటే కాకుండా యువర్ లెర్నింగ్ బడ్డీ ఆస్క్ ఎనీథింగ్ ఇక్కడ మీరు టైప్ చేసి మీకు ఏదైనా డౌట్ ఉంటే అంటే ఇప్పుడు ఎట్లయితే చాట్ GPT ఉందో అలా ఇంకేదన్నా డౌట్ ఉంటే కూడా ఇక్కడ టచ్ చేసి మీరు అడిగితే మీకు ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే ఇవన్నీ జరగాలంటే ఈ ఫీ పేమెంట్ అనేది 250 రూపీస్ అని ఉంది. ఇది పే చేయాల్సి ఉంటుంది. లైవ్ క్లాసులకు, తర్వాత రికార్డింగ్, స్టడీ మెటీరియల్, టెస్టులు, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, డౌట్స్, అసైన్మెంట్ ఇవన్నిటికీ కూడా కలిపి 250 రూపీసే. ఒకసారి డబ్బులు కట్టేస్తే ఇవన్నీ కూడా మీరు పొందొచ్చు అన్నమాట. ఇది తర్వాత యాప్లో ఒక క్లాస్లో యాడ్ అయ్యారు. మీకు ఇంకో క్లాస్ అంటే భవిష్యత్తులో టెట్ క్లాస్ ఉంది. ఇప్పుడు టెట్ క్లాస్లో జాయిన్ కావాలనుకుంటే ఇలా టచ్ చేస్తే ఇలా లెఫ్ట్ సైడ్ మూల మీద టచ్ చేస్తే GOT 97 అని ఉంది కదా, అక్కడ టచ్ చేస్తే జాయిన్ క్లాస్ రూమ్ అని వస్తుంది. సేమ్ ఇప్పటిలాగానే ఆ క్లాస్ రూమ్ ఐడి ఫర్ ఎగ్జాంపుల్గా టెట్ ఉంది. ఆ టెట్లో సైకాలజీ ఒక క్లాస్లో జాయిన్ కావాలంటే ఎలాగో చూడ చెప్తాను. 85577666762 టైప్ చేసి జాయిన్ క్లాస్ రూమ్ అనగానే మీరు ఆ క్లాస్లోకి వచ్చేస్తారు. కానీ ఇక్కడ మీకు ఇవన్నీ డిస్ప్లే కనబడతాయి, కానీ మీరు డబ్బులు కట్టకపోతే క్లాసులు వినలేరు, రికార్డులు వినలేరు, స్టడీ మెటీరియల్ కూడా పొందలేరు, టెస్ట్ పొందలేరు, ఏది ఆ చార్ట్స్ కానీ ఏది కూడా చేయలేరు. కేవలం యాప్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ షెడ్యూల్ అనేది కనబడుతుంది. నెక్స్ట్ ఫీ ఎలా పేమెంట్ చేయాలి ఇక్కడ చూడండి. ఫీ పేమెంటు ఎలా చేయాలనేది ఇప్పుడు చెప్తున్నాను. దీనికోసము ఇంకొక క్లాస్ తీసుకుంటాను. సరే, ఇంకో క్లాస్లో యాడ్ అవుతాను. ఎలా అనేది ఫర్ ఎగ్జాంపుల్గా ఇంకో క్లాస్ తీసుకుందాం. ఇక్కడ ఆ క్లాస్ యొక్క ఐడి 9613061419 యాడ్ చేసి జాయిన్ క్లాస్ రూమ్ క్లిక్ చేస్తే అవేర్నెస్ క్లాస్ రూమ్ TG టెట్ అని చెప్పేసి అందులోకి వచ్చారు. మీరు ఇలా వచ్చిన తర్వాత ఫీ పేమెంట్లోకి వెళ్ళిన తర్వాత అంటే ఫీ మీద టచ్ చేస్తే ఇలా వస్తుంది. పే ఫీ అని చెప్పేసి వస్తుంది. దీని మీద టచ్ చేస్తే మీరు ఈ అమౌంట్ను ఇక్కడ QR కోడ్ కనబడుతుంది. ఈ QR కోడ్ను స్కాన్ చేయడం ద్వారా కూడా గూగుల్ పే, ఫోన్పే, అమెజాన్ పే, జీపే మీ దగ్గర ఏ రకాల యాప్లు ఉన్నా అన్ని యాప్లతో చేయొచ్చు. లేదంటే UPI పేమెంట్, తర్వాత ఇలా క్రెడిట్ కార్డు ద్వారా కూడా పే చేయవచ్చు. తర్వాత నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా పే చేయొచ్చు. అంటే ఇలా టచ్ చేసి కంటిన్యూలోకి వెళ్తే ఇక్కడ చూడండి కార్డు ఉంది. కార్డులో తీసుకొని ఇక్కడ కార్డ్ నెంబర్ ప్రెస్ చేసి కార్డ్ నెంబర్ రాసి కంటిన్యూ కొడితే
పేమెంట్ అనేది సక్సెస్ అవుతుంది. వెంటనే మీ ఈ క్లాసు పేమెంట్ ఫెయిల్ అయింది, ఎందుకంటే ఈ ఫోన్లో ఎలాంటి యాప్లు లేవు, అందుకే పేమెంట్ చేయట్లేదు. ఇలా వచ్చిన తర్వాత అన్నీ కూడా యాక్సెస్ చేయవచ్చు. అంటే లైవ్ క్లాసులు పొందవచ్చు, రికార్డింగ్ చేసుకోవచ్చు, ఆ క్లాసులు మిస్ అయిన క్లాసులు తర్వాత చూడవచ్చు, తర్వాత స్టడీ మెటీరియల్ పొందవచ్చు. ఇదే అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.